రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: లివర్ పావు కేజీ, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, పసుపు పావు టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర 1 కట్ట, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాన్లో 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రం చేసుకున్న లివర్ను ఆయిల్లో వేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత లివర్ వైట్గా అవుతుంది. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం ముద్ద, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముద్ద వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేయండి. అలా ఫ్రై చేయడం వలన అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోతుంది. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. తక్కువగా తినేవారు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ మటన్ లివర్ ఫ్రై ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొత్తిమీరని చల్లుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మటన్ లివర్ ఫ్రై తినడం వలన పిల్లలకు అలాగే ముసలివారికి అన్ని వయసుల వారికి చాలా మంచిది. బ్లడ్ బాగా పడుతుంది. చూసారు కదా, ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫోటోలో చూపించిన విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. అంతే, టేస్టీ స్పైసీ మటన్ లివర్ ఫ్రై రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.